మంచాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లోని మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ ఇంటిపై మంగళవారం రాత్రి కొందరు దాడి చేశారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి వద్దకు వచ్చి గేటు పగలగొట్టి ఇంటి ప్రధాన తలుపులు, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తులకు అద్దం గాజు ముక్కలు తగిలి గాయాలు అయ్యాయి. వారికి తీవ్ర రక్తస్రావం జరిగి ఇంటి ముందు పెద్ద ఎత్తున రక్త మరకలు ఉన్నాయి. దాడి సమయంలో ఇంట్లోనే మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ ఉండడంతో వెంటనే 100 నంబర్కు అలాగే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు వచ్చి దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు బేర సత్యనారాయణ తెలిపారు. తనపై మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ తనకు కక్షతో హైదరాబాద్ చెందిన కొందరికి సుపారీ ఇచ్చి మరీ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. తనకు ధరణి మధుకర్ తో ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనపై దాడికి యత్నించి ఇంటిపై దాడి చేసి ఇల్లు ధ్వంసం చేశారని తెలిపారు. దాంతో తన కుటుంబ సభ్యులు భారీ విల్లుల భయభ్రాంతులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా బేర సత్యనారాయణ ఆరోపణలపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ తనపై బేర సత్యనారాయణ అనవసర ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. సత్యనారాయణపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సత్యనారాయణకు అనేక మూలక్రమదారులతో సంబంధాలు, వివాదాలున్నాయని, తనకున్న శత్రువులో ఎవరో దాడి చేసి ఉంటారని స్పష్టం చేశారు. సత్యనారాయణపై దాడి చేయాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. తాను ఎప్పుడు దాడి చేయలేదని, దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదన్నారు. పోలీసులు ఈ దాడిపై దర్యాప్తు చేసి నిజ నిజాలు త్వరలో తేల్చాలని కోరారు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ధరణి మధు మేయర్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు నా ఇంటి మీదకి వచ్చి నేను ఇంట్లో ఉన్న సమయంలో మరి వాళ్ళు ఇష్టానుసారంగా నన్ను బూతులు తిడుతూ, అరే లంజోడుకా బయటికి రారా, నువ్వు మదన్నను తిడతావారా, నువ్వు మేయర్ మీద నువ్వు స్టేట్మెంట్ ఇస్తావారా, లంజోడుకా నేను చంపేస్తాం రా సత్తిగా అంటూ మరి వాళ్ళు రాడ్లతోని మారణాయుధాలతోని మరి నా డోర్లు కానీ ఇవన్నీ పలగొడుతూ ఇష్టమైనట్టు తన్నుతూ బూతులు తిడుతూ వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. మరి అదే సమయంలో నేను పోలీసు వారు చెప్పడంతోనే మరి పోలీసు వారు కూడా స్పందించారు. మరి ఈ ధరణి మధు మేయర్ అనే వ్యక్తి గతం నుంచి కూడా మరి మీకు తెలుసు చాలాసార్లు కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు. ఏదైతే ఈ దాడి ఉందో మరి గోదావరికానికి సంబంధించిన వ్యక్తులు, హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు, మంచిర్యాలకు సంబంధించిన వ్యక్తులు రౌడీలందరినీ తీసుకొచ్చి నన్ను చంపడానికి ధరణి మధు మేయరు మరి కుట్ర పన్నిండు. నేను పోరాటం చేస్తున్నా కనుక నన్ను ఎట్లయినా చంపాలని ఒక ఆలోచనతోని మరి సుపారి మాట్లాడి మరి మేయర్ మధు గారు నన్ను చంపడానికి మరి ప్రయత్నం చేసిండు. రాత్రి గిట్ట మరి సమయానికి పోలీసులు అందకపోతే ఖచ్చితంగా వాళ్ళు నన్ను చంపేస్తారు. మరి వారితోని ధరణి మధు మేయర్తోని నాకు ప్రాణహాని ఉన్నది. మరి ఇప్పటికైనా రాజకీయాలలో విమర్శ ప్రతివిమర్శ అనేది అవసరం, కానీ ఈ రకంగా భౌతిక దాడులు చేసుకోవడం అనేది మన ప్రాంతంలో ఇప్పటివరకు లేని సంస్కృతి. మరి ఇప్పటికైనా మరి పెద్దలు వారి ఎమ్మెల్యే గారు మరి స్పందించాలి. మరి ఇటువంటి వ్యక్తులను మేయర్లు చేసి మరి రౌడీజం చేస్తే సరైన విధానం కాదు. ఖచ్చితంగా మేయర్ మధుతోనే నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించవలసిందిగా నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాను.